హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఏంటి రాజేష్ గారు పొలం చుట్టూ తిరుగుతాను అనుకోకండి. సో అగ్రికల్చర్, హేమలత అగ్రికల్చర్. సో యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తుంటారు కదా, అందరూ ఫాలో అవుతారు. నేను కూడా ఫాలో అయ్యా. వీడియోలు ఎలా చేస్తుంటే బోల్డ్ నచ్చేసాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసా. పొలంలోనే ఇంటర్వ్యూ కొత్తగా ఉంటుంది, చూడండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ హాయ్. బాగున్నారండి? నమస్తే. బాగున్నారా? సో ఏటక్క పెద్ద ఆవిడ చిన్న, ఏయ్ ఆడబిడ్డ. మీరేటంత రావండి? ఇవన్నీ మరదల్ హేమ అంటారా? అంతేనా? సో ఈ మధ్య మీరు కూడా ఎక్కువగా వీడియోలో కనిపిస్తున్నారు. మిమ్మల్ని కూడా దించేసారా? ఎలా ఉంది మరి వీడియోలో కనిపిస్తుంటే? ఎందుకుండదు? ఎందుకుండదు, బాగానే ఉంటుందిలే. కాదు, మనం పొలంలో పనులు కూడా చేసుకుంటుంటాం. ఎవడో వచ్చి వీడియో తీస్తుంటే ఓ నీ బుర్ర పడిపోని అంటారు కదా. అలాగే మనమే వీడియోలు తీస్తున్నాం కదా, బానే ఉంటుందా వీడియోలో? కాదు, మీ మీ ఆడబిడ్డ ఏమంటారు? మరదల్. మీ మరదలకి మరి యూట్యూబ్ లో మంచి ఫాలో వస్తుండ్రు, మంచి మంచి పేరు వస్తుంది. మరి మీ పక్కలు ఎదిరింటోళ్ళు ఇటు అంటారా మీ మరదల వీడియోలు తీస్తుందమ్మా అని గట అంటారా? మరి మీరేట అంటారు? అప్పుడే వెళ్తారా? ఎందుకు మా మరదలకి అంటారేనా? మీకేం వచ్చింది దోలా అంటారా? కానీ వాళ్ళకేం అనరా మరి మీరు? వాళ్ళ జోలికి మేము వెళ్ళం, మా జోలికి వాళ్ళు వెళ్ళరు, అంతేనా? కానీ మంచి పట్టు చీర కట్టినట్టున్నారు. కాదు, మనం పొలం నేను తెచ్చి పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఇంట్లో. ఇప్పుడు కట్టుకుంటారా? ఇప్పుడు కట్టుకుంది. సో మీ విషయంకి వస్తే, అంటే మీ వీడియోలన్నీ కూడా ఎక్కువగా పొలాలకు సంబంధించి అగ్రికల్చర్ పెట్టినారు, వ్లాగ్స్ అని పెట్టినారు. పొలాలకు సంబంధించి ఉంటాయి కదా, అంటే ఈ కంటెంటే పెడతారా? అన్ని పెడతా. ఈ కంటెంట్ అని ఏం లేదు. ఒరి పనికి వెళ్ళినప్పుడు నాటే పెడతా, ముగ్గు తీసినవి అప్పటివి, దునకాలు అప్పటివి, ఒరి కోసేటప్పటివి, మళ్ళీ ఇంటి దగ్గర వంట చేసేటివి, నేను ఎవరికన్నా వెళ్ళినవి అన్ని పెడతా. నేను అన్ని పెడతా ఛానల్లో. ఒకటే అగ్రికల్చర్ అని ఇది ఒకటి ఏం పెట్టాను, ప్రతి ఒక్కటి పెడతా. కాదు, నాకు డౌట్. అంటే మా ఊర్లో పొలాలు అంటే ఇగో ఇలా వచ్చినాయనుకో, కోతలు మోతలు అన్ని అయిపోయినట్టు. అలా వస్తే పంట ఇంకా స్టార్టింగ్ ఉన్నట్టు. ఇక్కడ ఇంకా ఎలాగైపోయింది, అక్కడ అలా ఉంది. రెండేంటి? ఇది ముందు పెట్టినాం కాబట్టి కోసేసి అది వెనక్కి వచ్చింది అనమాట. అది నెల రోజులు తేడా ఉంటది కదా. ఫస్ట్ పెట్టింది ఫస్ట్ తీరేనే వస్తుంది, వెనక సిరి పెట్టింది. చూసారా, అది లాజిక్. మనకి ఏం పనికి వస్తాం? అది లాజిక్. యూట్యూబ్ ఛానల్ పెట్టారు, సంవత్సరంలో ఫటాఫటా 4 లక్షల సబ్స్క్రైబర్లు, మంచిగా డబ్బులు కూడా వస్తున్నట్టుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? అది మంచిగానే అనిపిస్తుంది. ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని బతారు కదా. అప్పుడు 50,000 కాగా వీళ్ళ ఇంటి దగ్గరనే కేక్ కట్ చేసిన. నేను ఫస్ట్ ఇక్కడనే వీళ్ళ ఇంటి దగ్గర పోయి కేక్ కట్ చేసిన. అప్పుడు కూడా అదే డైలాగ్ వచ్చింది బిడ్డ తోటి. ఇప్పుడు 4 లక్షలు చేసుకుంటారు, వాళ్ళు బతుకుతారు. మీతోటి ఇంకెందుకు? సిల్వర్ బటన్ వచ్చింది, చూసిరా? చూసినా బాగుందా? సో అంటే జనరల్ గా చాలా మంది యూట్యూబర్లకి డబ్బులు వస్తున్నా ఆ బటన్, సిల్వర్ బటన్ వచ్చేటప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటది కదా. సో మీకు ఎలా అనిపించింది? ఫుల్ హ్యాపీగా ఉన్నా నేను. అది వచ్చినాక ఇంకా నాకేం కాదులే, తిరుగులేదు అన్నట్టుగా. కానీ ఏదైనా ఒకటి ఇక అందరు సపోర్ట్ ఉంది కాబట్టి ఏదైనా సాధించు ఖచ్చితంగా. కాదక్క, జనరల్ గా మనం విలేజ్ లో ఎలా ఉంటదంటే, మన పని మనం చేసుకొని ఏదో వెళ్ళిపోనాం అనుకున్నా 4 మాటలు అంటారు. అలాంటిది యూట్యూబ్ లోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి వెళ్తాను అంటే చాలా మాటలు అంటారు కదా. మరి మీ ఇంటి కానీ మీకు మీ చుట్టుపక్కల ఏమైనా సపోర్ట్ ఉందా? ఏంటంటారు? మా వాళ్ళ సపోర్ట్ ఉందిగా. మరి ఇద్దరు బౌన్సర్లు ఎట్టుకున్నట్టు ఎట్టావు, ఎలా ఉన్నారు చూసినా? నువ్వు ఎక్కువ అన్నాడు, మా ఊరు దాటరా అన్నట్టున్నారు. ఆవిడ సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడరా? మాట్లాడతారు, ఎందుకు అది లాజిక్. వాళ్ళు మాట్లాడతారు కదా ఆడినంత. సో ఎలా అనిపిస్తుంది వీడియోలు? బాగా చూస్తారా మీరు? ఎలా అనిపిస్తుంది మరి? సో ఓకే, మీరు అయితే సిల్వర్ బటన్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అందరం ఫుల్ ఖుషిగా ఫీల్ అయినాం. జలుకుస్ దావతా? మరి దావతే ఉంటది కదా. మీ తెలంగాణ దావతులు అంటే నాకు మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. వద్దు, సుక్క ముక్క కావాలి. ఖచ్చితంగా ఉంటాయి మనకి. పొలం పళ్ళు అన్ని బాగా అవుతాయా? మొన్న లాస్ట్ వీడియో ఒకటి చూసా, టమాటాలు అప్పుడు వచ్చినాను కాదు, మంచిగా ఉండేది. మొన్నసారి రాలే, టమాటా పోయింది తోట. లాస్ట్ టైమ్ అది ముందు తెల్లది, ముందు వచ్చింది. ఓకే, సెకండ్ సారి అంతా పోయింది. అప్పుడు ఏం లేదు ఇక. ఇప్పుడు ఇక తోట గిట ఏం లేదు, వ్యవసాయం అంతే. ఇక నాటు, ఓన్లీ నాటే. వాటర్ ఎక్కువ లేవన్నమాట, అందుకని ఓన్లీ నాటు పెట్టేస్తాం. కాదు, ఈ పొలం పనుల్లో కూడా మీరు సాయం చేస్తారా? టైం ఉంటే వస్తాం, టైం లేకుంటే. మీది ఎక్కడ? ఉండాలి.
గుండాలు అంటే కొంచెం ఇక్కడ పక్కన మోత్కూరు పక్కన. ఓకే ఈ మోత్కూరు పక్కన దగ్గరే ఇలా చిట్టాల అందరూ. పక్కన ఉత్తటూరు. వచ్చా ఓకే ఓకే పండగలకి కలుసుకుంటారా ఈ బొడ్రాయి పండుగ ఉంది ఈ కదా, రోజు అందుకనే పండగ ఉందంటే వచ్చిర్రు అన్నమాట. బిజీగా ఉంటారు ఎవరు బిజీ రాదే ఇక మరి పనులకు మీరేం ఆగిపోతాం చేస్తారమ్మా వ్యవసాయమే అందరం వ్యవసాయం మీరున్నా మీకు ఎంతమంది వ్యవసాయం. పిల్లలమ్మా గొర్రెలు ఒకటే బర్రెలు ఉన్నాయి ఒకడు మాకు. కొడుకు గొర్రెలు బర్రెలు అన్నీ ఆ, అవి అన్నీ ఉండాలి ఈ రోజుల్లో ఆవులు ఉన్నాయి. సో మీరమ్మా మీరు వ్యవసాయమేనా వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం బాగుందా ఇప్పుడు యాసింగ్ మాకు వారదు నీళ్ళు లేవు. ఊర్లు వాడే మాకు ఆమె పుట్ట దగ్గర ఉంటుంది పొలం ఉమ్, ఉమ్, యాసింగ్ ఏమి ఉండదు అవును ఆనకాలం ఉన్నప్పుడు బాగుంటది అంటారు ఉంటుంది. ఓకే మీరు చూస్తారా ఈ యూట్యూబ్ లో ఇవన్నీ చూస్తాం. చూస్తది. లేకపోతే మీ మరదలు చేస్తుందని చూస్తారా అంతమంది అంటే చూస్తాం. చూస్తారా అంతమంది చూస్తారన్న, ఏడ్ మరి చూస్తారా? వాళ్ళ కలిసి దగ్గర ఉన్నారా చూస్తారా సీరియల్ అన్న? లేకపోతే ఈ ఆరని దీపాలు సీరియల్ కార్తీక దీపం చూస్తారా కార్తీక కార్తీక దీపం దీపం ఫేమస్. కార్తీక ఉమ్. దీపం చూస్తాం. చూస్తా అది సీరియల్ మళ్ళీ అన్ని సీజన్ 2 వస్తుంది ఆ. మీరు ఎక్కువ ఏడ్ చూస్తారు ఈటీవీలో చూస్తాం. ఈటీవీ సీరియలా మీరు ఈటీవీ మీరు మా టీవీ మా టీవీ చూస్తాం. వెరీ గుడ్ అన్ని టీవీలు సెట్ చేసుకుంటారు మీరు ఎవరి ఈటీవీ కాళ్ళు ఇప్పుడు మా టీవీ ఆవిడ యూట్యూబ్ అంతే. మంచి సంబంధం చక్కగా పంచుకోనరు ఇంకా అంతే, ఎవరికి నచ్చింది వాళ్ళకి అన్న, ఒకరు నచ్చింది ఒకరు నచ్చాలని ఏం రూల్స్ అవును లేదు అవును కదా. అవును వల్ల కానీ యూట్యూబ్ బాగుందా మరి ఇన్స్టా యూట్యూబ్ చాలా ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ అవన్నీ ఫేస్ చేస్తా వదిలేస్తావా? ఇటు 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 వదిలేస్తున్నావు. మరి వెరీ గుడ్ దాని గురించి కానీ ఈ రోజు మంచి హుషారుగా ఉన్నారు మంచి రోజు నేను కూడా వచ్చినట్టున్నాను బొడ్రాయి పండగ రోజు వచ్చాను. ఇవాళ పండగ ఆ. రోజు పోయింది అందుకని నీళ్ళు పోసి వచ్చినాం. ఓకే మళ్ళీ వెళ్ళిపోతాం ఇది అయిపోగానే వెంటనే వెళ్ళాలి కదా ఇక ఉమ్. మరి రేపు అంటే ఇప్పుడు బోనాలు. ఇది పంట ఉంది కదా అంటే జనరల్ గా ఇది రెండో సీజనా రెండో అంటే సీజన్ వేసవి కాలంలో ఇవి ఎక్కువ నేను చూడండి అనమాట యాసంగి ఆనకాలం కోత అయిపోయింది కదా ఇది యాసంగి అంటారు. యాసంగి అంటే ఇప్పుడు నెల రోజులు వెనక పెడితేనే ఈ కోత ఇప్పుడు వస్తుంది ఇది. ఓకే సో రైతే రాజు అంటారు మరి ఆ, నిజంగా రైతు రాజులో ఉన్నారా రైతు రాజు అంటే అది లక్కీ అది ఆ, అలా రైతు రాజు అయ్యటానికి లక్కీ ఉంటది. ఉమ్, అది వర్షం ఉండాలి ఎన్నడూ అనుకూలంగా ఉండాలి. ఉమ్. రైతు అన్నాడు కాదు. అన్ని రకాలు కాదు. ఉంటాయి. లాభం వస్తుందని రైతు రాజు అవుతాడు. ఉమ్, ఏం లాభం వస్తుంది 6 నెలలు చేస్తే వచ్చే లేకపోతే వాయి. ఇప్పుడు ఇటువంటి టైంలో రాళ్ళవాన వర్షం పడ్డది అనుకో ఉమ్. కథమే పోయే పోయి పోయి. 6 నెలలు చేస్తే ఏముంటది చెప్పు రైతుకు. ఉమ్, వానకాలం ఏం కూడా లేదు. వానవాడి వరద వచ్చి ఇట్లా అట్లా కూడా అట్లా కొంత కూడా నష్టం మొలక ఉంది. అడ్డం పడితే అది పత్తి చేనులు మొలకలేనా. వేస్తే వానలు పడక అది పూత కాత మీదనే వానలు పడక అది పోతుంది. ఉమ్, జాలు పట్టి. ఏం ఇయ్యాడు నేనైతే 2 ఎకరాలు పెట్టిన ఉమ్, 7 క్వింటాల పత్తి అయింది. ఏం చేయాలి నేను ఉమ్. 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టిన అయ్యో ఏం ఎంత? వచ్చింది? మైనస్ వచ్చిందా? 40,000 వచ్చింది. ఆ, 1,00,000 రూపాయల ఎక్కడ పెట్టుబడికి ఉంటుంది? 40,000 లక్షకు వస్తాయి. 40,000 ఏమో. 60,000 పోయినట్టే రైతు రాజు ఎట్లయితాడు సార్? ఆ, కాదు. ఎట్లయితాడు? ప్రతి దాంట్లోనూ అలాగే ఉందంటవా ప్రతి దాంట్లో అట్లనే ఉంది. అది అనుకూలంగా మనకు అనుకూలంగా ఉంటేనే రైతు రాజు కాలం అవుతాడు. అనుకూలంగా ఈ టైం పంట చొప్పున అయినా వానకాలం మంచిగా అయితేనే అది రైతు రాజు అవుతాడు. ఉమ్, అట్లా అది టైం కు ఇప్పుడు 3 ఏళ్ల సంది ఎప్పుడు టైం పడతలేదు. ఆ, పత్తి చేనులు అయితే చాలా బాగా మేమైతే నష్టం పెట్టిన వరిసేను పెడితే మొత్తం చచ్చింది కథం ఏం లేదు. వరిసేనే? వరిసేనే నాటు చచ్చింది. పెట్టాం కదా. మేము నలుగురం పెట్టిన నలుగురిది పోయింది. అయ్యో సరే. అదే మరి సో కాదు గవర్నమెంట్ నుండి వస్తాయి మరి ఏమైనా? రావు. రావు. వీటికి ఎందుకు వస్తాయి ఉమ్, ఏది రాదు ఈ గవర్నమెంట్ రాళ్ళు పడి గవర్నమెంట్ రాళ్ళు పోతే సగం ఇస్తారట దానికి కానీ 40,000 ఎన్నడూ మాకేం రాలేదు. ఉమ్. ఇస్తారు. అన్ని శుభ్రంగా అయితే ఇంకా అది- కడుపు నిండా అది ఉంటది చాలా ఎకరాలు పోయినోనికి ఉమ్, ఒక 10-15 ఎకరాలు పోయిన వాళ్ళకి ఇస్తారు. అవి మామూలు ఎకరం అర్ధ ఎకరం పోతే ఇయ్యరు. తీరు ఇయ్యరు. కానీ మన కష్టాలలో అక్కడే ఉండిపోతాయి కదా ఉంటే గానీ అది తక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఆ, అంతే కదా మరి. అది ఆ. ఆలోచించరు తక్కువ ఎవరు. ఎక్కువ. ఓకే ఎకరాలు పోయిన వాళ్ళకైతే ఇట్లా ఇస్తారు. వాళ్ళు కంప్లీట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసుకొని దాన్ని కరెక్టా కాదా చూసి అవును. ఎంక్వైరీ చేసినాక ఇస్తారు డబ్బులు. ఉమ్. ఎంత నష్టపోయినా ఇదైతే చేసింది అయితే తప్పదు. ఎట్లా పడి నష్టమే ఉంటుంది. ఉమ్, ఎక్కడ పోయి బతకలేము. సిటీకి పోవాలంటే చదువు లేదు. ఉమ్, ఎక్కడ పోయి ఏం పని చేసి బతకాలి? ఉమ్, మనకు తెలిసిన పని ఇది తెలిసిన ఉమ్. పనే ఇది. ఉమ్, అవసరం అనుకుంటే కూలి చేసుకోవాలన్నా బతకాలి. అవును. అంతే తప్ప ఇక మేము కానీ చేసేది మన ఏం భూమి లేదు. మనం చేసిన వాళ్ళు ఎవరి దగ్గర కూలి చేయలేము ఆ, అంతే. ఇది ఉండలేము అంతేనా ఆ. ఫోన్లే మీ ఆవిడైతే చక్కగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఆమె జర ఇక్కడ అవ్వకపోతే బాగుపడుతుంది. అక్కడైనే పోనీ వస్తుందేమో ఆ, అక్కడ ఆమె బాగుపడ్డా మాకు కూడా కొంచెం లాభం ఉంటుంది. అంతే కదా సో ఒకరు సంతోషం, బాగుపడితే ఎవరం ఉంటది బాగుపడ్డా సంతోషమే కదా ఉమ్. ఇంట్లో. మన ఫ్యామిలీలలో ఎవరం బాగుపడ్డా ఒక చెట్టు పచ్చగా ఉందంటే ఆ చెట్టు కిందకి అందరం పోవచ్చు. అవును అది కూడా పచ్చగా లేకపోతే ఏ చెట్టు కిందకి వెళ్తాం? అంతే. వెళ్ళలేం కదా. ఉమ్, అందుకనే ఎంత మంది మనం ఫ్యామిలీలలో ఒక్కరు మంచిగా ఉన్నా గానీ ఉమ్. అందరం బాగుంటాం అని సో ఒకరు మంచిగా ఉన్నప్పుడు మనం కూడా ఎవరి మీద ఆడకుండా అట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలా చేయాలి. అంటారు ఆ, ఉమ్. అట్లా అన్నమాట. కానీ మీరు కూడా అంటే పాత రోజుల్లో కలిసి ఉంటే కలిసి సుఖం అన్నట్టు ఉమ్. హ్యాపీగా కలిసి ఉన్నారు నాకు కూడా ఈ రోజు మంచి ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనం ఇంకో దగ్గరికి వెళ్ళాలి కదా ఆ, వెళ్దాం అక్కడికి? వెళ్ళాలి.
వెళ్దాం మరి అక్కడ టైం అవుతున్నట్టుంది, వెళ్ళిపోదాం అయితే. వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. రైట్. సో చూశారు కదా గైస్, ఇది 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 మ్యాటర్. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ ఇస్తా. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పీగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.